పెద్దపల్లి డ్రైనేజీ ఫిర్యాదు హైదరాబాద్ ప్రజా దర్బార్కు చేరింది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని డ్రైనేజీ పైకప్పు తొలగించాలని హైదరాబాద్ ప్రజా దర్బార్లో శుక్రవారం రోజున ఫిర్యాదు చేశారు ప్రజా సంఘాల నాయకుడు బొంకూరి కైలాసం. పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో డ్రైనేజీపై సీసీ రోడ్డు వేసి దాన్ని రహదారుల వాడుతున్నారని, పెద్దపల్లి పట్టణంలో కుంటగా పిలువబడే ప్రధాన కాలువ కావడంతో సాగర్ రోడ్, జెండా చౌరస్తా, కమాన్ ఏరియా పలు కాలనీల నుండి డ్రైనేజీల ద్వారా వచ్చే నీరు సుభాష్ నగర్ వద్ద కలుసుకొని ప్రధాన కాలువలా పారుతూ సుభాష్ నగర్ మీదుగా కింది వైపు వెళ్తుందని, ఆ కాలువపై సీసీ రోడ్డు వేయడంతో ఫ్లోయింగ్ తగ్గి వర్షం పడినప్పుడు డ్రైనేజీల్లో నీరు ఒకే వద్దకు చేరి కింది వైపు వెళ్లకుండా రోడ్డుపై ప్రవహిస్తూ పోలీస్ స్టేషన్ ముందు చెరువులా మారి వాహనదారులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయంటూ డ్రైనేజీపై ఉన్న సీసీ రోడ్ తొలగించాలని మహనీయుల ఆశయ సాధన సమితి అధ్యక్షులు బొంకూరి కైలాసం తెలిపారు. పెద్దపల్లి జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టి డ్రైనేజీపై ఉన్న కప్పును తీసివేయాలన్నారు. నా పేరు బొంకూరి కైలాసం, మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపకుడు. అదే విషయం పెద్దపల్లి సుభాష్ నగర్లో డ్రైనేజీని ఆక్రమించుకొని సీసీ రోడ్డు వేసి ఎన్నిసార్లు కూడా మేము సంబంధిత ఆఫీసర్లకు, కమిషనర్ గారికి పెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా దానికి స్పందన రాలేదు. కాబట్టి మళ్ళీ కూడా మేము హైదరాబాద్లో లెటర్ ఇవ్వడానికి వచ్చినాము. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడేది. దీన్ని అప్పుడే నేను విడిచిపెట్టేది లేదని చెప్పినాను. ఆ రోజు కూడా చెప్పినాను, చేసేదాకా కూడా ఖచ్చితంగా విడిచిపెట్టానని కూడా చెప్పినాను. ఇప్పటికైనా దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఆ డ్రైనేజీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకపోతే మాత్రం నేను ఇంకా కూడా కొంచెం ముందుకు వెళ్తా ఖచ్చితంగా. అయ్యా, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వ్యవస్థను సృష్టించి కుంభకోణం చేసిన వారి అందరి దగ్గర చెల్లి భూములు, మన గవర్నమెంట్ భూములను మనకే తీసుకునేలాగా చేస్తున్నారు. అదేవిధంగా పెద్దపల్లిలో ఉన్న సుభాష్ నగర్లో డ్రైనేజ్ మాత్రం ఓపెన్ చేయాలని ఇది మీ దృష్టి కూడా తీసుకొచ్చినాము. ఈరోజు మేము ఇక్కడ లెటర్ ఇచ్చినాము. ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడేది. జై భీమ్.